బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఈ భేటీలో భాగంగా పీఎం ధన్ ధ్యాన్ కృషి యోజన పథకానికి ఆమోదం తెలిపినట్లుగా వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 1.70 కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలను అభివృద్ధి చేయనున్నట్లుగా మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. ఈ భేటీలో భాగంగా పీఎం ధనధ్యాన కృషి యోజన పథకానికి ఆమోదం తెలిపినట్లుగా వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 1.70 కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలను అభివృద్ధి చేయనున్నట్లుగా మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్.